హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు టమాటా పప్పు. ఇది ఎలా అంటే దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా ఫ్రెండ్స్. మీకు నచ్చింది మీరు కూడా వండుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ ఎలాగంటే, ముందు మనం కందిపప్పు కడిగి పెట్టుకోవాలి. కందిపప్పు కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ పైకి ముందే కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్, ఒక లావు సైజులో ఉల్లిపాయ కట్ చేసుకొని మంచిగా పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టాలండి. కలిపి పెట్టిన తర్వాత ఇదిగో ఇలా ఉడికిద్ది. ఇలా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే, తర్వాత మంచిగా ఉడకనిచ్చేసి ఇక అది ఉడుకుతుందన్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసిన తర్వాత మనం అది ఉడుకుతూ ఉంటుంది. తర్వాత టమాటాలు కూడా ఒక 3 కాయలు తీసుకొని మంచిగా కడిగేసుకొని ముక్కలు సన్న సైజులో ముక్కలు కట్ చేసేసి ఇలా కట్ చేసేయాలి ఫ్రెండ్స్. కట్ చేసేస్తే చాలా బాగుంటుంది. అది ఉడుకుతూ ఉంటుంది. ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మంచిగా ఉడకనిచ్చి చింతపండు వేసాను, ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కారం కూడా వేసాను ఫ్రెండ్స్. కొంచెం కారం చూపించి, కొంచెం కారం కొద్దిగా ఎక్కువ వద్దు. పచ్చిమిరపకాయలు వేసాను కదా ఫ్రెండ్స్, మనకి అది కారం సరిపోయింది, ఇక ఎక్కువ వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది. ఇంకా దీన్ని ఉడికిన తర్వాత మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. కరివేపాకు మంచి ఫ్లేవర్గా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చింది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా అనిపించింది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. కరివేపాకు వేసేద్దాము. కరివేపాకు వేసిన తర్వాత ఇది ఉడికిద్ది మంచిగా. కరివేపాకు కూడా మంచి వాసన, కమ్మటి వాసన వచ్చింది పప్పు. అది ఉడికిన తర్వాత మంచిగా పప్పు గుర్తుపెట్టి రుబ్బేద్దాం. రుబ్బేసి ఇక తర్వాత స్టవ్ మీద కొంచెం గిన్నెలో బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసి 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు మంచిగా తరిగేసుకొని 2 ఎండుమిరపకాయలు మధ్యలో కట్ చేసి పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసి కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసేసి కరివేపాకు వేసి ఉల్లిపాయలు బాగా దోరగా వేగినాక ఈ పప్పు దాంట్లో వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.